పితా పుత్ర పవిత్రాత్మ నామమునా చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఈ ప్రవచన పూర్వక పాటతో ఈరోజు మనమందరం కరుణ జపమాలలో పాల్గొనుటకు ముందు స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. గన్నెల బాలరాజు రైల్వే జాబ్లో జాయిన్ అయి ఈరోజు 1 సంవత్సరం పూర్తి అవుతుండగా దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా, అలాగే 29వ జూలైన 2వ జన్మదినోత్సవం కొనియాడబోతున్న గన్నెల జీవన్ కుమార్పై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జూలై 29న 2వ జన్మదినం కొనియాడబోతున్నటువంటి గన్నెల జీవన్ కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 1 month బేబీ బాయ్కి ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత, బాబు మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మాణికమ్మ షౌరెడ్డి మంచి ఆరోగ్యం, హర్ష మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు మాణికమ్మ. అలాగే గాదే సంపత్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే సంపత్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గోశాల జ్యోతిర్మయ్ ట్రాన్స్ఫర్ విషయంలో దేవుని సహాయం, పటాన్చేరుకి ట్రాన్స్ఫర్ అవునట్లుగా, అభిలాష్ చెర్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా, మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి, దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా మానస్విని మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి రాయపరెడ్డి లతా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం 3 గంటల ప్రార్థన సమర్పిస్తున్న ఫాదర్ సిరిల్ దాస్ గారికి, వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, సుభాషిని ఉద్యోగంలో మరి భద్రత, పర్మనెంట్ కొరకు సుధాకర్కి మంచి ఉద్యోగం దొరికినందుకు కృతజ్ఞతగా, బి జస్వంత్కి మంచి ఇంజనీరింగ్లో మంచి ప్లేస్మెంట్ దొరకాలని, బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం, పి భరత్కి చదువులో మంచి జ్ఞానము, చెడు సహవాసముల నుండి విడుదల, ఎలిషమ్మ మంచి ఆరోగ్యం, సుధాకర్ సుభాషిని శాంతి సమాధానంతో కలిసి ఉండినట్లుగా కుటుంబ శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శిరోమణి వెంకటేశ్వరులు కుటుంబం కృతజ్ఞతగా, శిరోమణి చెయ్యి వ్యాపారం అభివృద్ధి, నవీన్ మంచి చదువులు, ఆరోగ్యం, దైవ జ్ఞానం, వెంకటేశ్వరులు జాబ్ పెర్మనెంట్ అగునట్లుగా, కుటుంబ సఖ్యత, ప్రత్యేక తలంపుల కొరకు నెరవేరినట్లుగా ఈ ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళు బిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారు దుఃఖ విషాదములు ఎల్లా తొలగిపోవును. ఐసయా 35:10. వాట్ ఎవర్ సారో దే హ్యావ్ విల్ ఆల్ లీవ్ దమ్. ఐసయా 65:19. నా ప్రజలను గాంచి ఆనందింతును, ఆ పట్టణమున ఇక ఏడ్పు గాని సహాయం కొరకు అంగళార్పులు గాని వినిపింపవు. ఐసయా 65:19 says, in that city there will not be anybody who will be looking for some help. There will not be anybody who will be crying for help. మొదటి గుర్తులో యెషయా 6వ అధ్యాయం 3వ వచనంలో సియోన్, యెషయా 61వ అధ్యాయం 3వ వచనంలో సియోను నందు దుఃఖించు వారికి బొగ్గికి బదులుగా పూలదండ నిచ్చుటకును, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించువారు స్తుతి గీతములు పాడినట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. ఐసయా 61:3. Those who are in Zion, that they may not go on in sorrow. Instead of sorrowful garment, they will receive garland, and I will take away all their sorrow. That's a promise of God. Prophet Isaiah ప్రవచనం చెప్తున్నాడు ప్రవక్త. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల పాటలోని సాగదు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కొండలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువునిచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీ స్థితి చూచి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చునులే. నీ స్థితి చూచి నవ్విన వారే
సిగ్గుపడే దినం వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో డ్యూటానమీ చాప్టర్ 2:7 ఎడారి గుండా పయనించినప్పుడు అతడు మిమ్ము కాపాడెను. ఈ 40 ఏండ్లు ప్రభు మీకు చేదోడు వాదోడుగా ఉండెను. అతని కృప వలన మీ అక్కరలన్నీ తీరినవి. డ్యూటానమీ 2:7 says, the moment when you are walking through the desert, 40 years he was there as your helper, and with his grace he attend to all your needs. మనం కూడా ఈరోజు ప్రార్థిస్తాం. మా జీవిత యాత్రలో అనేక అక్కరలు ఉన్నాయి, అవసరములు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవసరములు ఉన్నాయి. విన్నపాలంటారు దానికి పేరు. అవన్నీ అర్పించండి. మీ అవసరంను కూడా దేవుడు తీర్చాలని ప్రభుని ప్రార్థించండి. మొదటి మీ స్థితి కన్నా తుదక్కు మీరు వృద్ధి పొందినట్టు ఈ పాట ద్వారా దేవుడు మీకు కన్నీళ్లు తుడిచి దీవించునుగాక. మోర్ దాన్ వాట్ యు వర్ ఇన్ ద బిగినింగ్, ఇనిషియల్ స్టేజెస్, ఇన్ ద లేటెస్ట్ స్టేజ్ యూ షుడ్ డెవలప్ అండ్ రిసీవ్ ప్రాస్పారిటీ. ప్రే ఫర్ ఇట్. పాడుదాం. ఈ వరములన్నీ ఈ పాట ద్వారా మీకు, నాకు, ప్రపంచంలో ప్రతి బిడ్డకు లభించునుగా. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోనే సాగరు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే.
అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసెనులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. మీ అక్కరలో మీకు అవసరం తీర్చే దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నైవేద్య రూప ఇమానియల్ మీ ముగ్గురిని దేవుడి పేరు పెట్టి పిలిచి ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. రెవల్యూషన్ 21:4. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడ్పు గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. ఈ ప్రవచనం మీ ఇంటిలో ఏ పరిస్థితిలో ఈ పరిస్థితి మీకు ఉందో దేవుడు జరిగించునుగా. ఆమేన్. Yes, the Lord says, I will wipe away every tear that comes out of your eyes. Amen. Thank you. And the Lord says, no death, no sorrow, no tears, I will not allow. It will not be there. Amen. That's a promise of God, prophecy of God. Jesus. క్లెయిమ్ చేసుకోండి ఈరోజు. త్వరలోని ఈ వాక్యాన్ని బట్టి మీరు సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఎవరో ఒక వ్యక్తి పెళ్లి జరగట్లేదు నాకని తల్లి బిడ్డ ఇద్దరు ఏడుస్తున్నారు. మీకే ఈ ప్రవచనం. త్వరలోనే దేవుడు మీ కన్నీటికి జవాబు ఇస్తాడు. ఆమేన్. యోహాను 16:20 మీ దుఃఖం సంతోషంగా మారును. And so Bible says in John 16:20 your sorrow will turn into joy. ఆమేన్. ఇవన్నీ ప్రవచనములు క్లెయిమ్ చేసుకుంటూ పాడదాం. ఈ రోజులో ప్రవచనం నెరవేరిందని సాక్ష్యాలు ప్రజలు చెబుతూ ఉన్నారు. మీరు కూడా సాక్షులుగా మారే పాట ఇది. ఆమేన్. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం, విడుదల సమీపించెను, ఇటు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను.
ఏడ్పు గాని ఇక దుఃఖము గాని ఇకపై నీకు ఉండవులే. ఏడ్పు గాని ఇక దుఃఖము గాని ఇకపై నీకు ఉండవులే. కంటి నుండి వెలువడే బాష్పములను ప్రభువే తుడిచి వేయునులే. కంటి నుండి వెలువడే బాష్పములు ప్రభువే తుడిచి వేయునులే. నీదు దుఃఖము సంతోషముగా మార్చే దినములు వచ్చునులే. నీదు దుఃఖము సంతోషముగా మార్చి దినములు వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఏ విషయంలో మీరు మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నారో ఆ దుఃఖం సంతోషంగా మారాలని ఈ గుర్తులో మీ తరఫున, మీ కుటుంబం తరఫున అర్పిస్తున్నాం. మీరు కూడా ప్రవచనపూర్వకంగా ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రండి, మనం అందరం కలిసి ప్రపంచాన్ని, మనలను అనేక విపత్తులకు గురి అవుతున్న, అనేక అనుకోకుండా జరుగుతున్నటువంటి కొన్ని ప్రమాదకరమైన విషయం నుండి దేవుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈ దినం కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, వారమంతా, ఈ నెలంతా దేవుడు భద్రపరచాలని ప్రార్థించుకోండి. So many things are happening and God has been protecting you. You are watching what is going on in the world. This prayer has been protecting you and your family. Today also protect yourself. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా కుటుంబమును, నా నా గూడారమును
దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈరోజు కళ్ళ నుండి కన్నీళ్లు తుడిచే పాట మనం పాడుతూ ఉన్నాం. విడుదల సమీపిస్తుంది, వెలుగు ఉదయిస్తుంది అని ప్రవచనం చెప్పుకుంటున్నాం. 5 సార్లు చెప్తున్నాం ఆ ప్రవచనంను. ఒక్కసారి మీరు నమ్మండి, విశ్వసించండి. విశ్వసించే వారికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. సో మనీ ప్రాఫెసీస్ ఆర్ బీయింగ్ డిక్లేర్డ్ అండ్ వీఆర్ సింగింగ్. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం అంట. ప్రవచనం చెప్పుకుంటున్నారు ఈరోజు. యెషయా 49, 15, 16. స్త్రీ తన పసిగద్దును మర్చిపోవునా, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం నిన్ను మరువను. నీ పేరు నా అరచేతిలో రాసుకుంటుంది. Isaiah 49, 15, 16 is a consoling word for us. Can a mother forget her little baby? Even if mother forgets, I will not forget you because I have written your name on the palm of my hands. దీన్ని చూసుకుందాం. నా పేరు దేవుని చేతిలో ఉంది, నేను భద్రంగా ఉన్నాను. ఐఎమ్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులు. చిమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల పాటలోని సాగరు పాయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. కన్న తల్లి నిన్ను మరచినను, నా ప్రభు నిన్ను మరువడులే. కన్న తల్లి నిన్ను మరచినను, నా ప్రభు నిన్ను మరువనులే. కనర చేతిలో నా పేరును రాసిన ప్రభువు నీతో ఉండునులే. తన చేతిలో నా పేరును రాసిన ప్రభువు నీతో ఉండునులే. నీ గురించి రాసిన ప్రణాళికలు నెరవేరు దినములు వచ్చునులే. నీ గురించి రాసిన ప్రణాళికలు నెరవేరు దినములు వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. పాడుదాం. అనేక మంది అనాథుల్లాగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే ఆదివారం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇక్కడ ప్రార్థన జరుపుతున్నాం. ఒకరోజు దయచేసి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వృద్ధా వయసులో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. వచ్చే ఆదివారం వాళ్ళకి ఇక్కడ ఈ స్థలంలో ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. ప్లీజ్ రిమెంబర్ ఆల్ దోస్ హూ ఫీల్ నౌ వాట్స్ ద యూస్ ఆఫ్ మై లైఫ్. ఎల్డర్లీ పీపుల్, గ్రాండ్ మా, గ్రాండ్ పా, తాత, అమ్మమ్మ, నానమ్మ, అలాంటి వాళ్ళని వచ్చే ఆదివారం తీసుకురండి. ప్లీజ్ గివ్ దమ్ అ ఛాన్స్ టు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్. దేవుడు వారందరినీ దీవించునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఎవరైతే సేవకులు సేవకురాళ్ళ కోసం వ్యక్తిగతంగా మేము ఎన్నుకొని వాళ్ళకు మెసేజెస్ పంపించామో వాళ్ళందరికీ శుభవార్త. మీరు ప్రార్థించిన ప్రార్థన ఫలించింది. ఫాదర్ గారు 28 సాయంత్రం నుంచి మరి ఆగస్టు 1 వరకు వస్తారని ఒప్పుకున్నారు. అందువలన దయచేసి మంచిగా ప్రార్థన చేసుకుని రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ as Father told me this week, and he will tell. Yesterday evening Father confirmed for those, especially those who are invited. For them I am announcing this, the servants of God. So from 28th evening to 1st afternoon, only those invited people, పిలువబడిన వారు మాత్రం దయచేసి వాళ్ళకు కన్ఫర్మ్ అయిందని మనం ఈరోజు డిక్లేర్ చేస్తూ ఉన్నాను. మీరు చేసిన ప్రార్థన ఫలించింది. అలాగే ఈ నెలలో యేసు రక్తం గురించి మనము ప్రార్థిస్తూ పవర్ని పొందబోతున్నాం, శక్తిని పొందబోతున్నాం. ఆ ఉడకం 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం వరకు మాత్రమే జరుగుతుంది. అది సాయంత్రం వరకు కాదు, ఎందుకంటే వెంటనే తయారై సేవకులందరి సేవకురాల యొక్క గిఫ్ట్ వడకం ఉన్నది. కావున ఆ రోజు మధ్యాహ్నం వల్ల మీరు మీ టికెట్ బుక్ చేసుకొని తిరిగి మీ గూడారమ్మకి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. ఆదివారం కూడా ఎవరు ఉండటానికి ఇక్కడ సదుపాయాలు ఉండవు, ఈ ఒక్కసారి మన్నించాలి. 22nd ఈవినింగ్ టు 26th ఆఫ్టర్నూన్ విల్ బి హ్యావింగ్ ద తెలుగు retreat and power of the blood of Christ. This month we will not be having till evening the last day, but it will be afternoon because there is a retreat follows. We have to get the rooms clean and nobody will be allowed to remain for Sunday because of this program. This month, please pardon me for it. చివరి గుర్తులో ఉన్నాం. కీర్తన 23:5-6. నా శత్రువులు చూచుచుండగా నాకు దేవుడు విందు చేస్తాడు. నేను జీవించున్నాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. Psalm 23:5 and 6. As my enemies keep seeing, God will make a banquet for me. Amen. And goodness and kindness will follow me all the days of my life. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో, ఎందుకంటే అనేక కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కరుణ ఉపకారం దేవుడు మీ వెంట రావాలని ప్రార్థించుకోండి. ఈ సెంటర్ కోసం ప్రార్థించండి. అనేక పనులు జరుగుతున్నాయి, అనేక ఉడకాలు జరుగుతున్నాయి. ప్రభు చిత్తమైతే నవంబర్ నెలలో 2 మేత్రాశ్రమం చెందిన గురువులు బిషప్ గారితో పాటు ఈ స్థలంలో మరి ఉడకాలు జరుగుతున్నాయి చాలామంది గురువులకు. అందువలన ఇవన్నిటి కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. పాడుదమ్మా ప్రేమిన సహోదరి సహోదరులారా. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని
సాగదు పయనం విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నీవు జీవించు దినములెల్లా కరుణ ఉపకారం వెంట వచ్చునులే. నీవు జీవించు దినములెల్లా కరుణ ఉపకారము వెంట వచ్చునులే. నీ శత్రువుల ఎదుట విందు చేసి నిన్ను మహిమపరచే దినం వచ్చునులే. నీవు శత్రువుల ఎదుట విందు చేసి నిన్ను మహిమపరచే దినం వచ్చునులే. ప్రభువు యుద్ధం చేసి నిన్ను గెలిపించే దినములు వచ్చునులే. ప్రభువు యుద్ధము చేసి నిన్ను గెలిపించే దినము వచ్చునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఇన్ని ప్రవచనములు మీ కొరకై క్లెయిమ్ చేసుకోండి, త్వరలోనే సాక్ష్యం చెప్పండి. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి 2 రోజులుగా ఒక్క మాట మీకు చెప్పాను. ఇలా ఎంతమంది చూశారో అనుకుంటున్నారో, వర్షం లేదు, అందువలన సకాల వర్షం, రైతులు కష్టపడుతున్నారు, దయచేసి ప్రార్థించండి అని చెప్పిన వెంటనే మరి ఎన్ని ప్రాంతంలో పడ్డదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నిన్న కుంభవర్షం పడ్డది. 2 రోజులు మనం ఇంతమంది ప్రార్థిస్తే దేవుడు పంపడు అని చెప్పాడు, అది జరిగింది. I had been requesting you, the farmers are suffering without rain, and so for timely rain to pray. I don't know how many places I am not traveling. Here yesterday
we had a torrential rain. And so let us continue to pray for the same. రైతులందరూ బాగుంటే మనం బాగుంటాం. రైతులు చాలా ఇంపార్టెంట్ దేశంకు. దయచేసి ప్రార్థిస్తూ ఉండాలని మనం చేస్తున్నాం. రేపటి దినం కార్మేల్ మాత పండుగను మనం కొనియాడుతున్నాం. మొన్న రోజా మిస్టికా పండుగ, రేపు అమ్మ మరియ తల్లిని ఇక్కడ ఉంచి ఆమె ప్రార్థన ద్వారా ప్రత్యేక ప్రార్థన జరపబోతున్నాం. టుమారో వీ సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్. అండ్ సో ప్రే త్రూ ద ఇంటర్సెషన్. ఎస్పెషల్లీ దయచేసి వృద్ధా వయసులో ఉన్న వాళ్ళ కోసం ఈ వారమంతా వాళ్ళని ప్రార్థించండి. మీ వయసులో మీరు వృద్ధా వయసుకు చేరినప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన మీకు సహాయం చేస్తుంది, పుణ్యం కట్టుకోండి. అందువలన దయచేసి వచ్చే ఆదివారం అందరినీ తీసుకురండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఆత్మీయ వర్షాన్ని మీ మీద కుమ్మరించి రైతులను దీవించి మిమ్మ మీ కుటుంబాన్ని ఈ రోజు ప్రవచనానుసారం సాక్షులుగా దీవించునుగాక. The blessing of the Almighty God, the Father and the Son, according to the prophecies that we sang today. May the Lord bless you and make you a testimony now and forever. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం, విడుదల సమీపించింది, వెలుగు ఉదయించింది, నమ్ముతున్నాము నీ ప్రవచనములు యేసయ్యా. గాడ్ బ్లెస్ యు.